టాలెంట్ ఒకటి ఉంటే సరిపోదు, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ప్రవర్తనతో పాటు నోరు కూడా అదుపులో పెట్టుకోవాలి. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు తప్పవు. ఇప్పుడు సినీ నటుడు శ్రీకాంత్ కృష్ణస్వామి అయ్యంగర్ అలియాస్ శ్రీకాంత్ పరిస్థితి అలాగే తయారైంది. నటుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆడియన్స్ చేత ప్రశంసలు అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఓజీ మూవీతో పాటు రీసెంట్ గా రిలీజ్ అయిన అరి అనే మూవీలో కూడా కీ రోల్స్ చేశాడు. అయితే ఇటీవల గాంధీ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో మహాత్ముడిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. మళ్లీ దానికి వివరణిస్తూ గాంధీని ఇంకా అడ్డమైన బూతులు తిడుతూ ఇంకో వీడియోని విడుదల చేశాడు. ఇది ఇంకా బాగా వైరల్ అయ్యి చివరకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. గాంధీ మహాత్ముడేమీ కాదని, భారతదేశానికి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వారి వల్లే స్వాతంత్రం వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు శ్రీకాంత్ అయ్యంగర్. దీని తర్వాత మరో వీడియోలో వర్ణించడానికి వీల్లేని విధంగా కామెంట్స్ చేశాడు. జాతిపితపై చేసిన ఈ కామెంట్స్ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో శ్రీకాంత్ పై ఫిర్యాదు చేశారు. అలానే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇతడు నటించిన అరి సినిమా ప్రదర్శనని అడ్డుకున్నారు. థియేటర్ బయట శ్రీకాంత్ దిష్టిబొమ్మని కూడా పలువురు వ్యక్తులు దహనం చేశారు. ఆదివారం మా అధ్యక్షుడు మంచు విష్ణుని కలిసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శ్రీకాంత్ తీరు గురించి ఫిర్యాదు చేశారు. దీంతో క్షమాపణ చెబుతూ ఇన్స్టాలో వీడియో రిలీజ్ చేశాడు శ్రీకాంత్ అయ్యంగర్. గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తెలుగులో నోటికొచ్చినట్లు మాట్లాడి ఇప్పుడేమో ఇంగ్లీష్ లో సారీ అంటూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అయితే శ్రీకాంత్ అయ్యంగర్ కి ఇదేం కొత్త కాదు. గతంలోనూ ఇలానే మూవీ రివ్యూలపై దారుణమైన కామెంట్స్ చేశాడు. పొట్టేల్ మూవీ సక్సెస్ మీట్ లో జీవితంలో షార్ట్ ఫిల్మ్ తీయడం చేతకాని కొడుకులు కూడా రివ్యూ రాస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మాట్లాడారు. దీనిపై ఆ సమయంలోనే ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేసింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాకి ఫిర్యాదు చేశారు. మా అసోసియేషన్ సభ్యుడిగా ఉన్న శ్రీకాంత్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి అవమానకరంగా మాట్లాడడం అంగీకారయోగ్యం కాదని, ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల మధ్య విభేదాలను రెక్కెత్తిస్తాయని సినీ పరిశ్రమలోని పెద్దలు కూడా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ హీరోలు, నిర్మాతలు, సినీ పెద్దలు ఈ వ్యవహారంపై మౌనం వహించకూడదని, శ్రీకాంత్ వ్యాఖ్యలపై కఠినంగా స్పందించాలన్నారు. లేని పక్షంలో మేము యాంటీబయాటిక్ గా మారాల్సి వస్తుందని బల్మూరి వెంకట్ హెచ్చరించారు. దీనిపై మా జనరల్ సెక్రటరీ శివబాలాజీ స్పందిస్తూ వాక్ స్వాతంత్రం పేరుతో ఎవరికి ఎదుటివారి మనోభావాలు దెబ్బతీసే హక్కు లేదన్నారు. మా క్రమశిక్షణ కమిటీ అంశంపై చర్చించి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మరోవైపు శ్రీకాంత్ నటించిన అరి సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చి బాగా ఆడుతుందని ఆశించిన మేకర్స్ ఇప్పుడు భయపడుతున్నారు. అరి సినిమా ఆడుతున్న థియేటర్స్ వద్ద మహాత్ముడి మద్దతుదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందు శ్రీకాంత్ చేస్తున్న సినిమాలు కూడా ఈ సెగ తగిలేలా ఉంది. చూడాలి మరి ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్లి ఆగుతుంది అనేది.